క్యాన్సర్ అనే పేరు వింటేనే జనాలు భయపడిపోతున్నారు. ఎందుకంటే కేసులు వందలాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహిళలలో బ్రెస్ట్ క్యాన్సర్ పెరిగిపోతోంది. చాలా మందిలో ఈ వ్యాధి వస్తుంది. మొదటి దశలో ఉన్నప్పుడే లక్షణాలని బట్టి అప్రమత్తమైతే చాలా వరకు బయటపడవచ్చు. కానీ నిర్లక్ష్యం చేయటం, సరైన విధంగా స్క్రీనింగ్ చేయించుకోకపోవడం లాంటివి ఇబ్బంది పెడుతున్నాయి. అయితే క్యాన్సర్ ముప్పు తగ్గించుకునేందుకు ఆహారంలో 6 రకాల పదార్థాలని చేర్చుకోవాలని ఆహార నిపుణులు చెప్తున్నారు. అవేంటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. బీపీ, షుగర్ ఈ రెండు పేర్లు చెప్తే ఒకప్పుడు చాలా భయపడేవారు. ఎక్కువ మందికి ఈ వ్యాధులు అనేవి వస్తూనే ఉన్నాయి. పైగా ఇవి దీర్ఘకాలిక వ్యాధులు. అంటే ఓసారి వచ్చాయంటే అంత సులువుగా తొలగిపోవు. కేవలం వాటిని కంట్రోల్ చేయడం తప్ప మరో ఆప్షనే ఉండదు. అయితే బీపీ, షుగర్తో పాటు ఇప్పుడు క్యాన్సర్ కూడా అదే స్థాయిలో పెరిగిపోతుంది. ఒకప్పుడు చాలా అరుదుగా కనిపించే ఈ వ్యాధి ఇప్పుడు ఎక్కువ మందికి సోకుతోంది. ముఖ్యంగా మహిళలలో బ్రెస్ట్ క్యాన్సర్ తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. వీటి లక్షణాలు కొన్నిసార్లు ఆలస్యంగా బయటపడుతున్నాయి. ఇక నిర్లక్ష్యం వల్ల కూడా ఈ వ్యాధి ముదురుపోతోంది. అయితే బ్రెస్ట్ క్యాన్సర్ ని కేవలం మందులతోనే కాదు, కొన్ని రకాల ఆహార పదార్థాలతోటి కూడా తగ్గించుకోవచ్చు అని న్యూట్రిషన్స్ అయితే చెప్తున్నారు. ముందుగా దానిమ్మలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. అందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. దానిమ్మ గింజలు రక్తహీనతని తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో తోడ్పడుతుంది. మెదడు చురుగ్గా పనిచేయటంలోనూ ఇది సహాయపడుతుంది. జీర్ణ శక్తిని పెంపొందించడంలో దానిమ్మ గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. డయాబెటీస్ తగ్గించడంలోనూ తోడ్పడతాయి. అయితే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా చేస్తాయి. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకుంటాయి. అందుకే మహిళలు తప్పనిసరిగా రెగ్యులర్గా దానిమ్మని తినడం చాలా మంచిదని న్యూట్రిషన్లు చెప్తున్నారు. క్యాన్సర్ కణాలు చాలా వేగంగా రెట్టింపు అవుతాయి. ఎప్పుడైతే దానిమ్మ గింజలు తింటారో అప్పుడు ఈ సంఖ్య పెరగకుండా ఆగిపోతుంది. ఫలితంగా క్రమంగా క్యాన్సర్ తగ్గుతూ వస్తుంది. సోయా ఉత్పత్తులు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి. సోయా బీన్ నుంచి తయారు చేసిన ఉత్పత్తులు ఇవి. వీటిలో సోయా మిల్క్ నుంచి టోస్ట్ సోయా సాస్ లాంటివి ఉంటాయి. ఇక ఇందులో ఉండే న్యూట్రియంట్లు గురించి మాట్లాడుకున్నట్లయితే బోలెడన్ని ఉంటాయి. ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. గుండె జబ్బుల నుంచి కాపాడుకోవడంలోనూ ఇవి ముఖ్యంగా సోయాలో ఉండే ఇసోఫ్లెవోన్స్ ఈస్ట్రోజెన్ హార్మోన్లు సరైన విధంగా విడుదలయ్యేలాగా చేస్తాయి. హార్మోన్ల సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా కాపాడటంలో ఇవి కీలకంగా ఉంటాయి. టోపుతో పాటు సోయా మిల్క్ లేదా పప్పు తిన్నా కూడా సరైన విధంగా పోషకాలు అందుతాయి. మహిళలు తప్పనిసరిగా తమ డైట్లో సోయాని చేర్చుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది. కొన్ని రకాల కూరగాయలు కూడా క్యాన్సర్ కణాలని అడ్డుకోవటంలో చాలా కీలకంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవేంటంటే బ్రొకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ. వీటిలో సల్ఫరస్ ఉంటుంది. అంటే దీనివల్ల లివర్ కూడా డిటాక్స్ అవుతుంది. ఈస్ట్రోజన్ ఎక్కువ కాకుండా చూసుకుంటుంది. అదే సమయంలో క్యాన్సర్ గడ్డల పెరగకుండా కాపాడుతాయి. బ్రొకలీలో విటమిన్ సి, విటమిన్ కే ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచడం నుంచి బరువు తగ్గించడం వరకు అన్ని రకాలుగా తోడ్పడుతుంది. సల్ఫరస్ క్యాన్సర్ కణాలపై పోరాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇదొక్కటే కాదు, గుండె ఆరోగ్యానికి కూడా ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ముఖ్యంగా డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ సమస్యని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇక కాలీఫ్లవర్, క్యాబేజ్ కూడా దాదాపుగా ఇదే స్థాయిలో పోషకాలని కలిగి ఉంటాయి. క్యాన్సర్ కణాలపై పోరాడతాయి. క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందకుండా ఉండాలంటే తప్పక తినాల్సిన ఆహార పదార్థాలలో ఉసిరి, జామకాయ కూడా ఉంటాయి. ఇందులో ముందుగా మనం ఉసిరికాయ గురించి చెప్పుకుందాం. ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతో తోడ్పడుతుంది. పైగా ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి శరీరాన్ని తగ్గిస్తాయి. అలాగే శరీరంలో పేరుకున్న టాక్సిన్స్ ని సరైన విధంగా బయటకి పంపుతాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. అయితే యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి. ఉసిరికాయ ఇక జామకాయలోనూ దాదాపుగా ఇదే స్థాయిలో లాభాలుంటాయి. ఇందులోనూ విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. అదే సమయంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా జామకాయ చాలా తోడ్పడుతుంది. ఇందులో ఈ రెండింట్లో తప్పకుండా రెగ్యులర్ డైట్లో చేర్చుకోవటం అనేది చాలా మంచిది. క్యాన్సర్ రాకుండా ఉండేందుకు తప్పనిసరిగా తినాల్సిన మరో ఫుడ్ ఏంటంటే అవిసె గింజలు. అవిసెల్లో కూడా లిగ్నాన్స్ అధికంగా ఉంటాయి. వీటినే
ఫైటో ఈస్ట్రోజన్ అని కూడా అంటారు. ఇవి ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఎక్కువగా విడుదల కాకుండా బ్యాలెన్స్ చేస్తాయి. అదే సమయంలో క్యాన్సర్ కణాల అభివృద్ధిని అడ్డుకుంటాయి. అవిసెలని నీటిలో రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది. లేదా పెరుగు, సలాడ్స్, స్మూతులలో కూడా కలుపుకొని తీసుకోవచ్చు. ఇక అవిసెలతో పాటు ఆలివ్ ఆయిల్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే పాలిఫినాన్స్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. అదే సమయంలో బాడీ సెల్ఫ్ డ్యామేజ్ కాకుండా చూస్తాయి. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకుంటాయి. మిగతా వాటిలో నూనెల మనం వంటలలో కూడా ఈ వేరే నూనెలు కాకుండా ఆలివ్ ఆయిల్ని వాడటం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.